సంచలనం సృష్టించిన నటి ట్విషా శర్మ మృతిపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో సీబీఐ విచారణ చేపట్టింది. ట్విషా శర్మ భర్త సమర్థ్ ఇంట్లో సీబీఐ బృందం చేరుకుని దర్యాప్తు చేస్తోంది. ఇంట్లో ఉన్న వారిని అడిగి తెలుసుకుంటోంది. దీనిపై కటారా హిల్స్ పోలీస్ స్టేషన్లో మొదట కేసు నమోదైంది. దీనిపై సీబీఐ తిరిగి నమోదు చేసి భోపాల్ పోలీసుల నుంచి కేసును స్వాధీనం చేసుకుంది. నటి మోడల్ ట్విషా శర్మ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆమె భర్త సమర్థ్ సింగ్ కోర్టులో లొంగిపోయాడు. ఘటన జరిగిన తర్వాత 10 రోజులుగా సమర్థ్ పరారీలో ఉన్నాడు. ఇటీవల జబల్పూర్ కోర్టులో లొంగిపోయాడు. నోయిడాకు చెందిన ట్విషా శర్మ ఈ నెల 12న భోపాల్లోని అత్తగారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. పెళ్లైన 4 నెలలకే ఈ ఘటన జరగటం సంచలనం సృష్టించింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వాళ్లు చంపేశారని ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ట్విషా మృతదేహాన్ని రీపోస్ట్ మార్టం నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చింది. ట్విషా కేసులో అనేక చిక్కుముడులు ఉండడంతో సీబీఐకి అప్పగించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే పోస్టు మార్టం సమయంలో ఫోరెన్సిక్ నిపుణులకు ఊరికి ఉపయోగించిన తాడును పోలీసులు అప్పగించలేదు. శరీరంపై గాయాలు ఉన్నాయంటున్న బంధువులు ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్య అంటున్నారు. ట్విషా కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది.